సౌజీ నీకు విషయం తెలుసా, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ దసరా పండక్కి ఇల్లు క్లీన్ చేద్దామని హెల్ప్ అడిగిందంట. వాడు చెయ్యను అనేసరికి డబ్బులు వసూలు చేసిందంట. చా, ఇలా ఉన్నారేంటి? ఇల్లు క్లీన్ చేయడం ఎంత ఈజీ అసలు. ఏంటి ఈజీ? మీ బాడీ మొత్తం మీద మీకు చెయ్యంత కూడా బరువు లేని ఆ ల్యాప్టాప్ని పట్టుకుని పెట్టబడినట్టు పొడుస్తూ సోఫాలో గుమ్మటాల్లా కూర్చుని గుంటలు పెట్టడం కాదు. ఒక్కసారి కిచెన్లోకి వచ్చి ఫెస్టివల్ టైంలో కిచెన్ అంతా క్లీన్ చేసి చెప్పండి ఎవరిది ఈజీ అని. ఈజీ అంటే మాట్లాడితే చాలు, ఖాళీయేగా, ఈజీయేగా, అది కూడా చేయలేవా? చేస్తేనే కదా తెలుస్తుంది ఈజీయా కాదా అని. ఈసారి మీరు చేసేయండి. ఇప్పుడు నువ్వు శబ్దాలు చేసే అంత కష్టం ఏముంది దానిలో? ఏముందా? ఇంటిని మొత్తం ముంచి నీళ్ళల్లో లేపినంత పని తెలుసా? అంటే డోరోమాన్ దగ్గర నుంచి గ్యాడ్జెట్ తెచ్చుకుని స్మాల్ సైజ్ చేసి బకెట్లో ముంచి లేపడం అని కాదు. అద్దక్కలు మంచు బల్లలతో సహా మొత్తం సామాన్లన్నీ కింద పెట్టాలి, బూజులన్నీ దులపాలి. అర్థమైందా? మళ్ళీ సామాన్లన్నీ తోమాక ఆరబెట్టుకుని ఒక గుడ్డతో తుడుచుకుని తీసి పొట్లాల్లో కట్టుకున్న సరుకులు మొత్తాన్ని తీసి మళ్ళీ డబ్బాలో వేసుకుని మొత్తం ఇల్లంతా కడుక్కుని బాత్రూమ్ కడుక్కుని ఇన్ని చేసిన తర్వాత కానీ మాకు రిలాక్సేషన్ ఉండదు. ఒకటైనా సాయం చేస్తున్నావా? అబ్బే, ఫెస్టివల్ టైం వచ్చింది, క్లీనింగ్ మొదలు పెట్టారు అంటే చాలు ఏదో ఒక పని, ట్రిప్పు, ఏదేదో వచ్చేస్తాయి. ఎక్కడ లేని పనులన్నీ వచ్చి ల్యాప్టాప్లోనే పడిపోతాయి. దాన్ని పట్టుకుని నిమిషం కూడా కలగకూడదు అన్నట్టు చెప్తారు. వామ్మో. సౌజీ, ఇంతకీ నీకెంత కావాలి? 1000, 2000?